మీ ముందుకు మరో ఇంట్రెస్టింగ్ వీడియోని తీసుకొచ్చాను. ఆసక్తికరంగా ఉంటుంది, వినండి. మనకి ఒక ప్రముఖమైనటువంటి శ్లోకం ఒకటి అందరికీ తెలిసినటువంటి శ్లోకమే ఉంది. అదేంటంటే, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయ్య. ఇది ఈ స్తోత్రం మనందరికీ తెలిసిందే కదా. ఇది ఎవరి స్తోత్రం అనగానే ఎవరైనా చటుక్కుని చెప్పేస్తారు ఇది గణపతి స్తోత్రం అని. కానీ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా, చాలా సంవత్సరాల నుంచి కూడా దీని మీద ఒక విధమైనటువంటి వాద ప్రతివాదాలు అందరి మధ్య జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది మహర్షుల మధ్య కూడా జరిగింది ఇది. నిజానికి ఈ స్తోత్రము వినాయకుడిదా కాదా అని. ఏంటో దీంట్లో ఆ కొన్ని చమత్కారాలను చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏమంటుంది అందులో? శుక్లాంబరధరం విష్ణు. దీన్ని కొంతమంది ఏమంటారంటే అది విష్ణు స్తోత్రం అంటారు. ఎందుకంటే అందులో విష్ణువు కనపడుతున్నాడు కదా. అంతేకాదు, చూడండి, శుక్లాంబరధరం అన్నప్పుడు శుక్లం అంటే ఏంటి? వైట్, తెల్లగా అనేటువంటి. అంబరం అంటే ఆకాశాన్ని, తెల్లనైనటువంటి ఆకాశాన్ని ధరించినటువంటి వాడు అని చెప్తుంది. అది మరి శివుడు కూడా శుక్లాంబరుడుగా, శుక్ల ఆ వర్ణంలోనే ఉన్నాడుగా. మరి అప్పుడు అదేంటి అని ఆలోచిస్తే అవును కదా అనిపిస్తుంది. తర్వాత శుక్లాంబరధరం విష్ణు. విష్ణు అంటే ఎవరు? విష్ణువే కదా. మరి విష్ణువు అన్నప్పుడు వినాయకుడి యొక్క స్తోత్రంలో విష్ణువు ఎలా వచ్చింది? సరే, విష్ణు చతుర్భుజం. చతుర్భుజం చాలామందికి ఉంది కదా. కాబట్టి ఇది వినాయకుడికి అని ప్రత్యేకంగా మనం చెప్పేదేముంది? తర్వాత ప్రసన్న వదనం. ప్రసన్న వదనం అంటే ప్రసన్నమైనటువంటి వదనం కలిగిన వాడు. ప్రసన్నమైన వదనం కేవలం వినాయకుడేనే ఏంటి? అందరికీ ప్రసన్న వదనమే, అమ్మవారితో సహా ప్రసన్న వదనులేగా. అలాంటి ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయ్య. అలాంటి విఘ్నాలు తొలగించేవాడు. అలా విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడే అని మనం ఎందుకు అనుకోవాలి? అదే అనుకుంటే దాని తర్వాత అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం అని కూడా ఉంటుంది. అగజానన పద్మార్కం అనగానే మనం ఏమంటాం? గజాననుడు అనగానే అవునండి, అది గజాననుడు అంటే మరి వినాయకుడే కదా, అందుకని వచ్చింది అంటే కొంచెం లోతుగా ఒక్కొక్కటి పరిశీలన చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. నిజానికి మంత్రశాస్త్రం ప్రకారం కనుక చూసినట్టయితే ఈ యొక్క వినాయకుడు ఎవరైతే ఉంటాడో ఆ వినాయకుడు రాజస గుణం కలిగిన వాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. రాజసం అంటే ఏంటి? రాజసం, తామసికం, సాత్వికం అలా గుణాలు ఉంటాయి కదా. అలాంటి గుణాల్లో రాజస గుణాన్ని కలిగిన వాడు. సహజంగా మంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే రాజసమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అరుణాకర వర్ణంలో ఉంటాడు. అంటే ఎర్రటి, ఎరుపు, అంటే సుమారుగా ఎరుపు అనేటువంటి రంగులో ఉంటాడు. మరి అప్పుడు శుక్లాంబరధరం ఎలా సరిపోయింది అని ఒక విధమైనటువంటి వాదన అన్నమాట. సరే, మనకి తెలిసినా తెలియకపోయినా మనం ఏంటంటే ఆ స్తోత్రం ఫస్ట్ నుంచి వినాయకుడు అని చెప్పారు కాబట్టి మనం దాన్ని వినాయకుడికి ఆపాదించుకుంటూ వచ్చాం. మంచిదే, అది తప్పని మనం అంటానికి లేదు. కానీ కేవలం చమత్కారం కోసం, సరదాగా ఉండటం కోసం దీంట్లో కొన్ని వాద ప్రతివాదనల్ని మనం చూద్దాం. శంకరాచార్యుల కాలం నాటికి ఆయన ఏం చేశారంటే పంచాయతన పూజ అనేటువంటిది ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఆ పంచాయతన అనేటువంటి పూజను ఆచరణలోకి తీసుకొచ్చిన ప్రకారం ఏంటంటే ఈ వినాయకుడు ఎవరైతే ఉంటాడో వినాయకుడు త్రిమూర్తాంతకుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరికీ కూడా సంబంధించినటువంటి దేవుడుగా చెప్పారు ఆ వినాయకుడిని, గణపతిని. అందువల్ల ఆ వినాయకుడు ఏమవుతాడు? అప్పుడు ఆదిదేవుడే కదా, ఆదిదేవుడు అవుతాడు. అందువలన ఆయన్ని విష్ణువు అన్న తప్పే ఉంది అని ఒక వాదన చెప్తున్నారు. అర్థమైంది కదా మీకు? అది. ఇకపోతే మరి విష్ణువు ఎలా ఉంటాడు? వ్యాపించి ఉంటాడు. విష్ణు అనగానే వ్యాపక తత్వం కాబట్టి దాన్ని వినాయకుడు కూడా మనం ఆపాదించవచ్చు కదా. తర్వాత ఇక శుక్లాంబరధరం అన్నప్పుడు దీని మీద వేటూరి ప్రభాకర శాస్త్రి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన్ని పరిశోధక పరమేశ్వర అనేవాళ్ళంట. ఆయన అన్ని పరిశోధనలు చేయటంలో చాలా దిట్ట అనమాట. ఆయన ఒకసారి తన గురువు గారిని అడిగారంట, ఏమండి నాకు చిన్న సందేహం ఉంది ఈ శ్లోకం గురించి. ఏంటంటే దాంట్లో ప్రసన్నవదన అనేటువంటిది ఉంది కదా, ప్రసన్నవదన అని వినాయకుడికి మాత్రమే సరిపోతుందని నాకు సందేహంగా ఉంది, సందేహం తీరుస్తారా అన్నప్పుడు ఆయన ఆ గురువుగారు దానికి ఒక కొత్త అర్థాన్ని అన్వయించి ఎక్కడెక్కడో వెతికి తీసుకొచ్చి వినాయకుడికి ఆపాదిస్తూ చెప్పాడు. ఏమిటి అది అంటే
ప్రసన్నవదన అంటే మామూలుగా మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, ప్రసన్నమైనటువంటి వదనం కలిగిన వాడు అని చెప్పుకున్నాం. సరే బాగానే ఉంది అది. కానీ వాదన ఏంటి, ప్రసన్నవదన వినాయకుడికి ఎందుకు ఆపాదించాలని కదా. ఇప్పుడు ఈ గురువు గారు ఆయన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారికి ఏమని చెప్తున్నారంటే, శబ్దార్థ మంత్రాకరం అనేటువంటి ఒక నిఘంటు అర్థాలు ఉంటాయన్నమాట, దాంట్లో సంస్కృత అర్థాలు. ఆ అర్థాలని తీసి ఆయనకి చూపించారు. ఏంటి అంటే, ప్రసన్న అంటే కేవలం ఆ ముఖాన్ని గురించి చెప్పడమే కాదు, అందమైన ముఖం అని చెప్పడమే కాదు, ప్రసన్నంగా ఉన్నాడు అంటే వదనం అంటే ముఖం, ప్రసన్న వదనం అంటే అందమైన ముఖం, లేదా ప్రసన్నంగా అంటే సంతోషంగా ఉన్న ముఖం అని కదా అర్థం. అలానే అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు నాయన. ప్రసన్న అంటే ఏమని చెప్తున్నాడు ఆయన, ప్రసన్న మత్తధారణ అని ఉంది కదా శాస్త్రంలో. అంటే దాని అర్థం ఏంటి, ఆ శబ్దానికి అర్థం ఏంటంటే మదించినటువంటి ఏనుగు కదా, నీకు తెలుసు కదా అని ఆయన ప్రభాకర్ శాస్త్రి గారు అనగానే ఆయన చప్పున కాముగా ఉండిపోయాడట. కాబట్టి ఇప్పుడు ప్రసన్నవదన అంటే వినాయకుడికి మనం ఆపాదించవచ్చు కదా. ప్రసన్న అని అర్థంలో తీసుకుంటూ చెప్పలేకపోవచ్చు, కానీ అంటే సంతోషం అని కాకుండా మదించిన ఏనుగు ముఖం కలిగిన వాడు అంటే ఎవరికి చెప్తాం, ఇంక వేరే దేవుడికి చెప్పడానికి లేదు కదా. చచ్చినట్టు వినాయకుడికి గణపతికి చెప్పాల్సిందే కదా అని. ఇలా ఎవరికి తోచింది వారు తమ యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అర్థాలని వెడమర్చి చెప్పారు. తర్వాత ఇంకో అద్భుతమైనటువంటి దీంట్లో ఏంటంటే అగజానన పద్మార్కం అని అర్థం. మామూలుగా గజాననుడు అంటే ఎవరు, గజాననుడు అంటే అర్థమైపోయింది మనకి విఘ్నేశ్వరుడిని. కానీ ఇక్కడ ఏముంది, వ్యతిరేక అర్థం, అగజానన అంటున్నాడు. అంటే వినాయకుడు కాదని చెప్తున్నట్టే కదా. మరి ఇదెట్టా సరిపోయింది అంటే, దీంట్లో ఈ సంస్కృతంలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి అర్థాలు అన్నమాట. సంస్కృతంలో ఉన్న గొప్పతనం అదే. ఏమిటి అంటే, అగజానన అని గనక దాన్ని చూసుకుంటే ఆ గజ అని అట్లా తీసుకోకుండా అగ జ అని అలా విడదీసుకోమంటున్నారు. అగ అంటే పర్వతం, జ అంటే పుట్టుక. పర్వతం నుంచి పుట్టింది ఎవరు, పార్వతి. ఆయన యొక్క తనయుడు అగజానన అని అర్థం అన్నమాట. ఇట్లా అర్థాన్ని మనం తీసుకోవాలి. మీకు కొంత పాత వాళ్ళకి తెలిసే ఉండొచ్చు. ఏంటి అంటే, సాగర్ సంగమం అని మేము చదువుకున్నప్పుడు సినిమా వచ్చింది. ఆ సినిమాలో ఒక పాట, కమలహాసను దండం పెడితే ఒక పాట పాడతాడు. ఏంటంటే దాంట్లో అదేంటి, పార్వతీ పరమేశ్వర అని వస్తుంది అందులో. యాక్చువల్గా పార్వతీ పరమేశ్వర అంటే బాగానే మన అర్థమైంది, కానీ సినిమాలో వాళ్ళు ఎలాగ విడదీసి చెప్పారంటే పార్వతీప రమేశ్వర అని అట్లా విడదీస్తే చాలామంది దానికి అబ్జెక్షన్ చేశారు. అప్పుడు ఏదో పెద్ద గొడవ వచ్చింది. ఆ తర్వాత సినిమా తీసినటువంటి డైరెక్టర్ మళ్ళీ దానికి క్లారిఫికేషన్ ఇచ్చి, పార్వతీ పరమేశ్వర అంటే మీకు ఏ అర్థం వచ్చిందో పార్వతీ పరమేశ్వర అన్నా కూడా ఇదే అర్థం వస్తుంది చూడండి అని వాళ్ళు విశదీకరించి సంస్కృత అర్థాన్ని చెప్పినప్పుడు అప్పుడు జనాల్లో ఉండేటువంటి సంశయం పోయింది. అట్లాగా ఇప్పుడు అగజానన అన్నప్పుడు ఆ అంటే వ్యతిరేక అర్థం ప్రకారం తీసుకుంటే తప్పు అయింది. కానీ అగ జ, అగ అంటే పర్వతం కాబట్టి పర్వతానికి పుట్టింది, జ అంటే పుట్టింది. పద్మజ అన్నారనుకోండి, పద్మంలో పుట్టింది. నీరజ అన్నామనుకోండి, నీరులో నుంచి పుట్టింది. ఇలాగా అర్థాలు వస్తాయి అన్నమాట జ అంటే. కాబట్టి ఆ లెక్కన కనుక చూసుకున్నట్టయితే అగజానన పద్మార్కం అన్నప్పుడు సరిపోయింది కదా. అంటే వినాయకుడే అనేటువంటి అర్థం అక్కడ వచ్చింది. పార్వతీ తనయుడైనటువంటి ముఖము, చంద్రార్క, చంద్రుడు అర్క లాగా అంటే సూర్యచంద్రుడిలాగా ఉంటారు అనేట్లాగా అర్థం వచ్చింది. ఆ తర్వాత దీంట్లోనే అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయ అన్న దాంట్లో కనుక చూసినట్టయితే మనం తెలియక ఏం చేస్తుంటామంటే అనేకదంతం ఏకదంతం అని చదువుకుంటాం. అలా చదువుకోకూడదు, అది తప్పు. ఎందుకంటే అనేకదంతం అని ఒక పక్క నుంచి చెప్తూ మళ్ళీ ఏకదంతం ఏంటి, ఎలా చదవాలి దాన్ని, అనేక దం తం భక్తానాం ఏకదంతం అని చదవాలి. ఇక్కడ దమ్ అంటే ఏంటి, ఇచ్చువాడు అని అర్థం సంస్కృతంలో. అనేకదం అంటే అనేకం ఇచ్చేవాడు అని అర్థం. కాబట్టి అనేకమైనటువంటి ఇచ్చేవాడైనటువంటి విఘ్నేశ్వరుడు ఏకదంత, అటువంటి వాడిని నేను స్మరిస్తున్నాను అని దీంట్లో ఉండేటువంటి అర్థం. ఇలాగా వినాయకుడి యొక్క ఈ శ్లోకము ఎంత కాంట్రవర్షియల్ అయిందో చూడండి. దీంట్లో చమత్కారమైనటువంటి ఇట్లా విడదీసి ఎవరికి సంబంధించిన భక్తులు ఇది మా శ్లోకం, మా దేవుడి శ్లోకం అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ మంత్రశాస్త్రం ప్రకారం అది ఎలాగైతేనేమో చివరికి వినాయకుడి యొక్క స్తోత్రంగా మారిపోయి అది వినాయక స్తోత్రంగా అయింది. కానీ ఇలా రకరకాలైనటువంటి అర్థాలు సంస్కృత భాషలో ఉంటాయి. మనం వాటిని జాగ్రత్తగా గమనించుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. ధన్యవాదాలు.